సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి పెట్టాను, జేఎన్టీహెచ్ గురించి పెట్టాను, ఈ ఎగ్జామ్స్ గురించి. ఇక స్టూడెంట్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎంజియు, కేయు, శాతవాహన యూనివర్సిటీ ఎస్యు. సో వీటి పరిస్థితి ఏంటి కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందుకే వీటన్నిటికి కలిపేసి ఒక వీడియో చేయటం అయితే జరిగిందనమాట. సో దీని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎప్పటికే చాలా కాలేజీలు క్లోజ్ అయినాయి. మరి ఈ యూనివర్సిటీల పదవులు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ పరిధిలో ఉన్న కాలేజీలు కొన్ని క్లోజ్ అయ్యాలి అనేది పక్కన పెడితే ఎంజియు వచ్చేసరికి నాకు తెలిసి అది క్లోజ్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు సెపరేట్గా యూనివర్సిటీ ఫామ్ చేసుకున్నారు. డీమ్డ్ టు బి యూనివర్సిటీల కింద వస్తాయి కదా. సో ఇక ఎంజియు వచ్చేసరికి గనక ప్రైవేట్ యూనివర్సిటీ కనుక అయినట్టయితే గవర్నమెంట్ది కాకుండా అది కూడా క్లోజ్ చేసేదానికి ఛాన్స్ ఉండదు, డీమ్డ్ టు బి కనుక అయినట్టయితే. సో ఇంతవరకు వచ్చేసరికి ఓయూ కిందో జేఎన్టీహెచ్ కిందో ఉండాలి ఇది. సో ఇప్పుడు మరి ప్రైవేట్ యూనివర్సిటీ కనుక అయినట్టయితే కనుక, ఎందుకంటే దాని డీమ్డ్ టు బి స్టేటస్ నాకు తెలియదండి. సో ఒకవేళ మీది కనుక డీమ్డ్ టు బి స్టేటస్ కనుక అయితే ఇది క్లోజ్ అవ్వో, ఎగ్జామ్స్ కూడా అవి క్యాన్సిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు, వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అవుతుంది. ఇక శాతవాహన యూనివర్సిటీ, కేయు కింద ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో డిగ్రీ, పీజీ ఇలాంటి ఎగ్జామ్స్ కనుక ఉన్నట్టయితే, సో ఉంటాయి కదా, సో ఉన్నట్టయితే వాటిని మేము బహిష్కరిస్తామని చెప్పేసి ఆయన ఫెడరేషన్ చైర్మన్ గారు అయితే బహిరంగంగానే చెప్పారు నిన్న. ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. అందుకని చెప్పేసి వీటినైతే ఎగ్జామ్స్ కూడా బహిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఈ ఫార్మసీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మరి బహిష్కరించడం జరిగింది, మీ అందరికీ తెలియని విషయం కాదు. అలాగే ఇవి కూడా అనమాట. అయితే కాలేజెస్ కూడా కొన్ని క్లోజ్ చేశారు, కొన్ని క్లోజ్ చేయలేదు. అది నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు కూడా ఇవి క్లోజ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. సో ఇక ఎగ్జామ్స్ పరంగా అయితే గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు యూనివర్సిటీ గవర్నమెంట్ అయితే దాని కింద ఉన్న గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఫంక్షనింగ్లో ఉంటాయి, ప్రైవేట్ కాలేజీల్లో ఉండదన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఎంజియులో కానీ లేకపోతే ఎస్యూలో కానీ కేయూలో కానీ నాకు తెలిసి అయితే ఇంతకుమించి అయితే ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఓకేనా, ఇదే జరుగుతుంది. సో మీరు చెప్పండి, ఎంజిఓలో వచ్చేసరికి ఇది డీమ్డ్ టు బియా గవర్నమెంటా? సో అది చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.